నేను వికాస్ మంచ్ తరపున అధ్యక్షునిగా కూడా చెప్తున్నాను. వికాస్ మంచ్ ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండే, ఇప్పుడు లేదు. దానికి కారణాలు ఏంటి? ఈ కారణాలు ఏమీ లేవు. ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క సివిల్ ఏరియా మర్జింగ్ ఏదైతే పెండింగ్ ఉందో అది ఫైనల్ ఆర్డర్ కొరకు పెండింగ్ ఉంది తప్పిస్తే కొందరు దుష్ట రాజకీయ నాయకులు దాన్ని ఆపడానికి కుళ్ళుతో కుతంత్రంతో పెండింగ్ పెట్టారు. కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి పేరుతో నవాబుల ఆస్తులకు నష్టం వాటిల్లుతోందని నవాబు ఫ్యామిలీ అసోసియేషన్ మరియు లా ఫామ్ అసోసియేట్ తరపు న్యాయవాది గడ్డం ఏబుల్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎలివేటర్ కారిడార్ నిర్మాణాలతో నవాబులకు సంబంధించిన విలువైన భూములకు నష్టపరిహారం ఎవరికి చెల్లిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజీవ్ రహదారి పక్కన ఉన్న బంగ్లా నెంబర్ 22 CS 9/1951లో గల భూములు జాతీయ రహదారి 44 పక్కనే ఉన్న బంగ్లాకు సంబంధించి GLR 77 భూములు ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ రహదారి 1లో బంగ్లా 22లో మొత్తం 9.38 ఎకరాలు భూమి ఉండగా ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కోసం సగానికి పైగా తీసుకున్నట్లు తెలిపారు. భూ బదలాయింపుకు సంబంధించిన 303 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని ఎవరికి ఇస్తున్నారో ఇప్పటి వరకు తేల్చలేదని, ఆ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నవాబులు ప్రైవేటు భూములే ఉన్నాయని, కంటోన్మెంట్ కు సంబంధించి భూములు లేవని స్పష్టం చేశారు. భూ నష్టం పరిహారం విషయంలో నవాబు కుటుంబాలకు సంబంధించి వారసులకు ఎవరికి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. ఇకపై ఇదే విధానంను కొనసాగిస్తే కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తమ భూములకు నష్టపరిహారం దక్కే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ ఛానల్స్ ముఖంగా నేను ఇక్కడ కంటోన్మెంట్ ప్రజానీకానికి మరియు అధికారులకు కూడా తెలియజేయడం ఏమనగా, ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ జ్యూరిడిక్షన్లో 2 ఎలివేటెడ్ కారిడార్స్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పందం కుదుర్చుకొని HMDA ద్వారా ఇక్కడ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న భూములను మరియు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద అక్వైర్ చేసుకొని మరి బాధితులకు సంబంధించిన బాధితులకు కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా మరి పనులు ప్రారంభిస్తుంది. అలాగే వినికిడి నిన్న మరి కేంద్ర ప్రభుత్వంకి మరియు రాష్ట్ర ప్రభుత్వం 303.66 లక్షల కోట్లు రిలీజ్ చేశారు. ఈ అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ ఏదైతే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా కిందకి డిపాజిట్ కావాలనో ఇట్టి డబ్బును కంటోన్మెంట్లో డెవలప్మెంట్ చేయడానికి మరియు ఇక్కడ కంటోన్మెంట్ ట్రెజరీకి ఆ అమౌంట్ని డిపాజిట్ చేసి ఇక్కడ ఈ యొక్క అభివృద్ధి పనులను కొనసాగించాలని ఆ డబ్బుని ఇక్కడ జమ చేయడం జరుగుతుందని మరియు ఇక్కడ స్థానిక ఎంపీ గారు మరియు కేంద్ర మంత్రివర్యులు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2 ఎలివేటెడ్ కారిడార్లో మరియు నవాబులకు సంబంధించిన భూములు కూడా కొన్ని అక్వైర్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొల్లారంలో బంగ్లో నంబర్ 22 CS/91 ఆఫ్ 1951 జడ్జిమెంట్ ప్రకారంగా ఆ బంగ్లో ఫక్రూల్ నవాబుకు చెందిన భూమి. అది మరి GLR రికార్డ్ ప్రకారంగా ఫక్రూల్ నవాబు పేరే ఈరోజు కూడా HROగా ఉన్నది. మరి అట్టి భూమికి కాంపెన్సేషన్ ఎవరికి ఇస్తున్నారు? ఆ బంగ్లా ఓనర్ ఎవరు? ఆ బంగ్లాలో థర్డ్ పార్టీస్ ఉన్నారా? మరి ఒరిజినల్ ఓనర్ వారసులైతే వారు ఏనాడో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే వారు లీజ్కి ఇచ్చారు, గ్యారిసన్ ఇంజనీర్. మరి అట్టి భూమి ఈరోజు మరి అక్కడ థర్డ్ పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నది. దాని మీద అట్టి పరిశీలన లేదు, ఎంక్వైరీ లేదు, ఏమి లేదు. మరి కాంపెన్సేషన్ ఎవరికి ఇస్తున్నారు, ఏం సంగతి? ఇది అయోమయ స్థితికి గురి అవుతున్నది. అలాగే ఇక్కడ నేషనల్ హైవే 44 ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు ఏదైతే కారిడార్
ఇరువైపులా మరియు రోడ్డుకు ఇరువైపులా భూములు పోతున్నాయో అక్కడ కూడా సాలార్జంగ్కి సంబంధించిన భూములు ఉన్నాయి. బంగ్లా నంబర్ 207 12 ఎకరాలు. అది ఎవరి భూమి? CS 13 ఆఫ్ 1958కి సంబంధించిన భూమి. అట్టి భూమి మరి కారిడార్లో పోతుందా లేదా? మరి అలాగే బోయిన్పల్లిలో ఉన్న బంగ్లాస్ 186, 187 అలాగే 175 ఈ బంగ్లాలు కూడా మరి కారిడార్లో పోతున్నాయా లేవా? మరి మా నవాబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మేము రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాము. 2 నెలల క్రితము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేట్ గవర్నమెంట్ కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అట్టి లీగల్ నోటీసులకు ఇంతవరకు ప్రభుత్వాల దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టే మేము మొన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా వారికి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేని పక్షంలో మరి నవాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరి న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటారో మరి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మా లీగల్ టీం, మా గడ్డం ఏబెల్ అసోసియేట్స్ అండ్ లీగల్ ఫామ్ తరపున మేము న్యాయస్థానాలను ఆశ్రయించడానికి కూడా వెనకాడము. ఓన్లీ నవాబ్ ల్యాండ్స్ మీద పోరాడుతుందా? వేరే ప్రైవేట్ వ్యక్తులకు ల్యాండ్స్ మీద వాళ్ళపైన కూడా నవాబ్ల భూములే కాకుండా ఇక్కడ కంటైన్మెంట్ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములు, నవాబ్ల సంబంధించిన భూములే తప్పిస్తే కేంద్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకి ఎటువంటి సంబంధం లేదని చరిత్ర చెప్తుంది. కంటైన్మెంట్ భూములన్నీ కూడా మరియు ప్రైవేటు భూములు. ఈ పరిపూర్ణంగా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. ఆ విషయమే నేను 2 నెలల క్రితము ఈ నోటీసు జారీ చేయడం జరిగింది. అన్ని విషయాలు 200 ఏళ్ళ చరిత్ర ఈ నోటీసులో రాయడం జరిగింది. మరి ప్రభుత్వం ఇది అబద్ధం అనుకుంటే, ఇది తప్పుడు నోటీస్ అనుకుంటే మరి మాకు సమాధానం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ప్రజలారా, ఇక్కడ మనలను మోసం చేస్తున్నారు. ఇక్కడ నాయకులు కూడా ఇట్టి భూములపై ప్రజల హక్కులను కాపాడడానికి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. బోర్డులో ఏనాడు కూడా ఇట్టి భూములపై స్పందన తీసుకురాలేదు. బోర్డులో మీటింగ్లో అజెండాలో పెట్టలేదు. ఈ భూములన్నీ కంటోన్మెంట్కే కానివ్వండి, మరియు కేంద్ర ప్రభుత్వానికే కానివ్వండి ఎటువంటి సంబంధాలు లేవు. కాబట్టి ఇటు భూములన్నిటిని ఫ్రీ హోల్డ్ చేసేస్తే, GHMCలో కలిపేస్తే ఇక్కడ జనాలకు పట్టాలు దొరుకుతాయి, డబుల్ బెడ్రూమ్ దొరుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచే ప్రతి స్కీములు కూడా ఇక్కడ ఈ జనాలకు అందుబాటులోకి వస్తాయి. కానీ ఇక్కడ ప్రజల అమాయకత్వాన్ని మరియు కంటోన్మెంట్ యొక్క అవగాహన, చరిత్ర తెలవక ప్రజలు మోసపోతున్నారు. మరి నాయకులు కూడా ప్రజలకు సరి అయిన అవగాహన కల్పించకుండా, ఇటు భూములపై పోరాటం లేకుండా కేవలం తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఇటువంటి ఈ యొక్క వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం, లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే పోరాటం చేస్తున్నారు తప్పిస్తే ప్రజల భవిష్యత్తు కొరకు పోరాటం చేయడం లేదు. కాంపెన్సేషన్ ఇస్తామని వారు కూడా చెప్తున్నారు. కాంపెన్సేషన్ ఎవరికి ఇస్తున్నారు? ఓనర్లు ఎవరు? కాబట్టే మేము ఇది ఒరిజినల్ ఓనర్ని ఐడెంటిఫై చేయాలనేసే మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి నోటీసులు ఇచ్చి ఇక్కడ సిట్టింగ్ జడ్జి లేకపోతే ఇక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసి నిజానిజాలు తేల్చి మరి నిజమైన ఓనర్లకే కాంపెన్సేషన్ చెందాలనేసే మేము నవాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కోరుతున్నాము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని. ఇప్పటికైనా స్పందించి వారికి న్యాయం చేకూరాలనేసి నేను వారి తరపున మనవి చేస్తున్నాను. చాలా మంది మీటింగ్ కంటోన్మెంట్ బోర్డుకు 303.68 కోట్ల రూపాయలు ఇచ్చాయని చెప్పేసి ఇటు బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు కొట్టుకుంటున్నారు. నిజానికి ఇది ప్రజలకు అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. 4 రోజుల నుండి వాళ్ళ అభివృద్ధికి కావాలంటున్నారు. నిజానికి ఈ డబ్బు ఎవరు ఇచ్చారు అనేది పక్కన పెడితే, ఆ డబ్బు విషయం ఎట్లా ఖర్చు చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, మీరు ఆ పార్టీలకు ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు ఆ నాయకులకు? నా అభిప్రాయం ప్రకారంగా ఈ డబ్బులు 303.66 కోట్లు ఏదైతే డబ్బు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందో, అట్టి డబ్బు కేవలము ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద ఈ డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఎకరాలు వాళ్ళకు స్థలము ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద ఇవ్వకపోతే అట్టి డబ్బు ఎవరు తెచ్చే పరిస్థితులు ఉండవు.
గారు ఏమంటున్నారంటే ఎలివేటెడ్ కారిడార్ అనేది లేకపోతే 303 కోట్లు కంటోన్మెంట్కు వచ్చేవి కావని ఆయన ఆరోపిస్తూ దీనిపై మీ సమాధానం ఏంటి? ఎలివేటెడ్ కారిడార్ రావడానికి కారణం కూడా కంటోన్మెంట్ వికాస్ మంచ్ పోరాటం, ఏదైతే సివిల్ ఏరియాలను మర్జ్ చేయాలనేసి వికాస్ మంచ్ పోరాటం చేసిందో ఆ పోరాట ఫలితమే ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఆర్ కంటోన్మెంట్ అభివృద్ధి అని నేను వికాస్ మంచ్ తరపున అధ్యక్షునిగా కూడా చెప్తున్నాను. వికాస్ మంచ్ ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండే, ఇప్పుడు లేదు. దానికి కారణాలు ఏంటి? ఈ కారణాలు ఏమీ లేవు. ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క సివిల్ ఏరియా మర్జింగ్ ఏదైతే పెండింగ్ ఉందో అది ఫైనల్ ఆర్డర్ కొరకు పెండింగ్ ఉంది తప్పిస్తే కొందరు దుష్ట రాజకీయ నాయకులు దాన్ని ఆపడానికి కుళ్ళుతో కుతంత్రంతో పెండింగ్ పెట్టారు. కాబట్టి దాని కొరకు మేము ఆ సెంట్రల్ గవర్నమెంట్లో మేము ప్రయత్నాలే చేస్తున్నాం తప్పిస్తే మీడియా ముందుకు రావడం లేదు. ఓకే, ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ సంబంధించి అసలు ఇప్పటి వరకు నిర్వహించలేదు 15 సంవత్సరాల నుండి. దీనివల్ల నష్టపోయింది రాజకీయ నాయకుల, ప్రజల అభివృద్ధి. దీన్ని అసలు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి చాలా రోజులు పోరాటం చేస్తున్నాం. అసలు ఎట్లా ఉంటే బాగుంటుంది? ఇక్కడ నష్టపోయింది అభివృద్ధి కాదు, ప్రజలు కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని డే లైట్లో మర్డర్ చేశారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. ఎన్నికలు జరిగి 2015లో జరిగి 2020లో మరి బోర్డు కాలపరిధి పూర్తయిన తర్వాత 5 ఏళ్ళ వరకు ఇంకా ఎలక్షన్లు జరిపించలేదంటే ఇది కేవలం కాలయాపన, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడము, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం తప్పిస్తే మరొకటి కానే కాదు. కొందరు అనుకుంటున్నారు నాయకులు ఈ మర్జింగ్ ఇష్యూ వల్లనే ఎలక్షన్లు కావడం లేదని. నేను ఇప్పుడు ఘంటాపదంగా మీ మీడియా ముఖ్యంగా ప్రజలకు తెలియజేస్తున్నాను, నాయకులకు కూడా తెలియజేస్తున్నాను. పూర్తి సహకారం ఉంది మద్దతు కావడానికి అంటున్నారు కదా. ఇప్పుడు మర్జింగ్ ఇష్యూ వేరు, ఎలక్షన్లు వేరు. మర్జింగ్కి ఎలక్షన్లకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఏనాడు కూడా వికాస్ మంచ్ తరపున ఎన్నికలు ఆపల్లా, ఎన్నికలు జరగొద్దు అని మేము పోరాటం చేయలేదు. కేవలము సివిల్ ఏరియా ప్రాంతాలను మాత్రము మర్జ్ చేయమని కోరినాం కాబట్టి తప్పితే మేము ఎన్నికలు వద్దు అని ఏనాడు కూడా మేము మీ ముందుకు రాలేదు. కాబట్టి ఎన్నికలు వేరు, మర్జింగ్ వేరు. ఎన్నికలు జరిపించి ఒకవేళ మర్జింగ్ అయితే ఆటోమేటిక్ బోర్డు రద్దు అయిపోతుంది. ఈ చిన్న లాజిక్ నాయకులకు తెలియదా?